హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పారు. సో ఇక ఇప్పటికే మనకు ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క విజయవాడ నగరం మొత్తం కూడా అల్లకల్లోలమైతే అయిపోయింది. ఈ యొక్క తుఫాను బారిన మొత్తం కూడా పడి. సో ఇప్పటికే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సో ఇంకా కూడా వర్షాలు అనేటువంటివి పడుతూనే ఉన్నాయన్నమాట. సో అయితే ప్రస్తుతానికి మనకు ఈ యొక్క వరద బాధితులందరికీ కూడా నిత్యావసర సరుకులు కావచ్చు, అదేవిధంగా ఫుడ్ కావచ్చు. సో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ సమస్యలు అనేటువంటివి పరిష్కరించడానికి వాలంటీర్లందరినీ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా తిరిగి మనకు విధుల్లోకి తీసుకోవడం అయితే జరిగింది. సో అయితే ఇదిలా ఉండగా మనకు తాజాగా మరొక 3 జిల్లాల్లో వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటి దాన్ని విధులోకి తీసుకోవడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది కూటమి ప్రభుత్వం. సో ఇది కూడా ఎందుకంటే కేవలం మనకు ఆ జిల్లాల్లో కూడా వర్షపాతం అనేటువంటిది నమోదు కావడంతో, సో ఎక్కువ భారీ వర్షాలు అనేటువంటిది సూచించడంతో మనకు వాతావరణ శాఖ అందుచేత ముందు జాగ్రత్తగా మనకు వాలంటీర్ల వ్యవస్థను మనకు ఈ యొక్క విధుల్లోకి అయితే తీసుకునేందుకైతే చూస్తూ ఉన్నారనమాట ప్రస్తుతానికి. సో అయితే మనకు ఆ జిల్లాలు ఏ జిల్లాలో అయితే తీసుకోబోతున్నారు, అదే విధంగా వీళ్ళకి సంబంధించి 3 నెలల జీతాల బకాయిలు అనేటువంటివి ఎప్పుడైతే విడుదల చేస్తారో, సో ఇక ఆల్మోస్ట్ మనకు ఈ యొక్క విజయనగరం జిల్లాలో చూసుకుంటే వాలంటీర్లు అందరూ కూడా ప్రస్తుతానికి 3 రోజుల నుంచి అయితే వాళ్ళ యొక్క విధులైతే నిర్వహిస్తున్నారనమాట. గ్రామ వార్డు సచివాలయం అధికారులతో కలుసుకొని. అంటే ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము, వాటన్నిటిని ప్యాక్ చేయడము, సో వాటన్నిటిని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తీసుకువెళ్ళి ఇవ్వటము. సో వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ యొక్క విలేజ్‌లో వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి గ్రామంలో వాళ్ళు అలర్ట్ చేసినటువంటి 50 ఇళ్లలో ఎవరెవరి ఇల్లు ఏ మూల ఉందో వాళ్ళకైతే మాత్రమే తెలుస్తుంది. సో అందుచేత మనకు ఈ యొక్క వాలంటీర్లందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాల్సి అయితే వచ్చిందనమాట ప్రస్తుతానికి. సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అందరికీ కూడా హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఇది కూడా మనకు వాళ్ళ యొక్క విధుల తరపునే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చేపిస్తున్నారనమాట. అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకునేసినట్టేను. ఇక తాజాగా వీళ్ళకి పెండింగ్ బకాయిలు అటువంటి వాటి మీద అయితే ఇంకా స్పష్టత అయితే ఇవ్వటం లేదనమాట. ఒకవేళ మనకు కుదిరితే ఈ యొక్క జీతాలు అనేటువంటివి ఎప్పటిలోపల విడుదల చేస్తారు. సో నెక్స్ట్ అదే విధంగా ఎవరెవరికి విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా ఏ జిల్లాల వారికి ఈ జీతభత్యాలు అనేటువంటివి విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ డీటెయిల్స్ గురించి అయితే కూడా కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకునేద్దాము. ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏంటి అని చూసుకుంటే వీడియోను ఎండ్ వరకు చూస్తే వీడియోలో ఏం చెప్పానో మీకైతే అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాము. సో డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన యొక్క ఛానెల్ తరపున టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడైతే స్క్రీన్ మీద మీకు అందరికీ కూడా చూపిస్తాను. సో ఇదనమాట టెలిగ్రామ్ గ్రూప్. దీంట్లో ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో. సో దీని లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టేసినాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్‌గా ఈ గ్రూప్ అయితే ఓపెన్ అవుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టున్నాను అనమాట. సో ఇక అందరూ కూడా యాడ్ అయిపోయి నన్నైతే సపోర్ట్ చేయండి. దయచేసి గ్రూప్‌లో అయితే యాడ్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది ఫాల్స్ అయితే కాదనమాట. ఓకేనా? సో ఇకపోతే మనకు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఈ వాలంటీర్ల వ్యవస్థ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసిందనమాట. గత 3 నెలల నుంచి వీళ్ళెవరు కూడా విధుల్లో అయితే లేరు. సో ఇక తాజాగా చూసుకుంటే ఏపీ రాష్ట్రంలో వర్షాలనేటువంటివి ముంచెత్తడంతో ఈ యొక్క విజయవాడ నగరం అంతా కూడా అల్లకల్లోలమైతే అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అవస్థలైతే పడుతున్నారు. వాళ్ళకి తినడానికి ఫుడ్ కూడా లేకుండా నివసించడానికి సో చాలా ఇబ్బందికరంగా అయితే ఉన్నారనమాట. సో వీటన్నిటిని కూడా అధిగమించేందుకు వాలంటీర్ల సహాయం అయితే కూడా కూటమి ప్రభుత్వం అయితే కోరడం జరిగింది. సో ఇక వాలంటీర్లు చూసుకుంటే గత 3, 4 రోజుల నుంచి అయితే కంటిన్యూగా వాళ్ళ యొక్క విధులైనటువంటివి అయితే నిర్వర్తించుకుంటున్నారనమాట. ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారులతో కలుసుకొని. సో అయినప్పటికీ మనకు ఈ యొక్క వీరికి సంబంధించి 3 నెలల బకాయిలనేటువంటివి మాత్రం పడలేదు. సో, ఇంకా కూడా పడలేదనమాట. వీళ్ళందరూ కూడా గత 4 రోజుల నుంచయితే నాన్ స్టాప్‌గా వాళ్ళ యొక్క విధులనేటువంటివైతే నిర్వర్తిస్తున్నారు. చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతున్నారనమాట వాలంటీర్లు ప్రస్తుతానికి. ఇటువంటి సిట్యుయేషన్‌లో మనకు వాలంటీర్లనేటువంటి వాళ్ళు చాలా అవసరమని ఇదిగా మనకు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా అధికారులంతా కూడా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవడం అయితే జరిగింది. సో, మీరు కూడా చూడండి ఇప్పటివరకు అవసరం లేనటువంటి వాలంటీర్లందరూ కూడా ప్రస్తుతానికైతే మనకు ఈ నగరంలో వాలంటీర్ల వ్యవస్థ మొత్తాన్ని కూడా తిరిగి మనకు వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకురావాలి అంటూ తీసుకొచ్చి, సో, ఇక వాళ్ళందరి దగ్గర కూడా ఈ విధంగా ఇవన్నీ కూడా చేపిస్తూ ఉన్నారనమాట. అయితే మనకు తాజాగా ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల మరొక 3 జిల్లాల్లో కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించడంతో, సో మరలా కూడా ఆ యొక్క 3 జిల్లాల్లో ముందు జాగ్రత్తగా వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటి దాన్ని తీసుకోవడానికైతే చర్యలైతే తీసుకుంటూ ఉన్నారు. సో ఆ జిల్లాలు అనేటువంటివి ఏమిటి అని మనం
సో ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే ముందుగా చూసుకుంటే వైజాగ్, నెక్స్ట్ అదే విధంగా శ్రీకాకుళము, విజయనగరము, సో ఆల్రెడీ అయితే ఉన్నారు మనకు. ఈ యొక్క అల్లూరి, పార్వతీపురము. సో ఈ యొక్క జిల్లాల్లో చూసుకుంటే మనకు వాలంటీర్ల మొత్తాన్ని కూడా మరలా తిరిగి విధుల్లోకైతే తీసుకోవాలనే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే మనకు వాతావరణ శాఖ ముఖ్యంగా ఈ జిల్లాల మీద వర్ష ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పడంతో, సో ఇక ముందు జాగ్రత్తగా వీళ్ళందరినీ కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉండొచ్చనమాట. సో చూద్దాం ముందు ముందు రోజుల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో. ఇకపోతే వీళ్ళకి శాలరీస్ అనేటువంటివి అయితే పెండింగ్ లో ఉన్నాయన్నమాట. ఆ శాలరీస్ విషయం కూడా మనకు ఈ యొక్క ఈ నెల 10 తారీఖు కానీ అదేవిధంగా 15వ తారీఖు కానీ వీటికి సంబంధించి చర్చలు అయితే నిర్వహించి వాళ్ళకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జీతాలు అనేటువంటివి కూడా విడుదల చేస్తామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తెలియచేయడం అయితే జరిగింది. సో ఇక వీళ్ళందరూ కూడా ఇప్పటికే విజయనగరంలో వీళ్ళందరూ విధులయ్యేటువంటివి అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఖచ్చితంగా అయితే వీళ్ళందరికీ కూడా పెండింగ్ బకాయిలు అనేటువంటివి అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది కాబట్టి, సో ఇక ఈ నెల 10 తారీఖున కానీ 15 తారీఖున కానీ వీటి మీద చర్చలు అనేటువంటివి నిర్వహించి, సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్ళందరికీ కూడా జీతం బకాయిలు అనేటువంటివి విడుదల చేసేటట్లుగా అయితే చూస్తూ ఉన్నారు. సో ముందు ముందు రోజుల్లో చూద్దాం ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో, వాళ్ళ శాలరీస్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి, రెడీగా అయితే ఉండండి. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తెలియజేస్తూ ఉంటాను వాలంటీర్లకు సంబంధించి.